వెల్కమ్ టు రమణాస్ ఎడ్జోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము రామాయణంలో ఉన్నటువంటి స్త్రీ పాత్రల గురించి తెలుసుకుందాం. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో రామాయణంలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్రల గురించి మనం చెప్పుకుందాం. అందులో భాగంగా సో మొదటి స్త్రీ పాత్ర ఏంటంటే అంజన. ఇక్కడ అంజన ఎవరు? మనకు అంజన వచ్చేసరికి కుంజరుని కుమార్తె, అంటే కుంజరుని యొక్క కుమార్తె వానర స్త్రీ ఈమె. సో కేసరి భార్య, అదేవిధంగా ఆంజనేయ స్వామి తల్లిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు అంజన ఎవరే అంటే సో హనుమంతుని యొక్క తల్లిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ అంజని యొక్క భర్త ఎవరు? మనకు కేసరి కాగా ఈ అంజని ఎవరి కుమార్తె? కుంజరుని కుమార్తె, అంటే కుంజరుని కుమార్తె అంజనీదేవి. సో అదేవిధంగా అంజనీదేవి భార్య ఎవరు? మనకు కేసరి. ఈ కేసరికి అదేవిధంగా అంజనీకి పుట్టినటువంటి సంతానమే హనుమంతుడిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే అనసూయ చాలా ఇంపార్టెంట్ అండి. అనసూయ ఎవరు? మనకు అత్రి మహర్షి యొక్క భార్య, చాలా ఇంపార్టెంట్. సో అత్రి మహర్షి ఉంటాడు. సో ఈ అత్రి మహర్షి యొక్క భార్య మనకు అనసూయ. సో సీతకు పతివ్రత ధర్మాలను బోధించింది. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో వనవాసంలో సీతకు పతివ్రత ధర్మాల గురించి చెప్పిన వ్యక్తి మనకు అనసూయ, గుర్తుపెట్టుకోవాలి. ఈ అనసూయ ఎవరి యొక్క భార్య అంటే అత్రి మహర్షి యొక్క భార్య మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి అరుంధతి. సో అరుంధతి ఎవరి భార్య? సో అరుంధతి వచ్చేసరికి మనకు వశిష్ఠ మహర్షి యొక్క భార్య పేరే మనకు అరుంధతి అని గుర్తుపెట్టుకోవాలి. సో అరుంధతి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ది వశిష్ఠ మహర్షి. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకు అహల్య. సో అహల్య ఎవరు? మనకు అహల్య వచ్చేసరికి గౌతమ మహర్షి యొక్క భార్య. సో అహల్య వచ్చేసరికి ఎవరండి? గౌతమి మహర్షి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఏమో ఒక పతివ్రత. సో రాముని పాదాన్ని సోకగానే శాప విముక్తి అయినటువంటి వ్యక్తి మనకెవరు? మనకు ఒకే అహల్యను గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈ అహల్య ఎవరి చేత శాపం పొందుతుందంటే సో తన భర్త అయినటువంటి గౌతముని చేత శాపం పొందుతుంది. ఇలా శాపం పొందినటువంటి అహల్య సో రాముని యొక్క పాదం సోకగానే తన శాప విమోచన కలిగినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. అంటే ఇక్కడ మనకు అహల్య ఎవరి యొక్క భార్య అంటే గౌతమ మహర్షి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ఎవరు? మనకు ఊర్మిళ. సో ఊర్మిళ అనగానే మనకు గుర్తు రావాలంటే ఊర్మిళ ఎవరు? లక్ష్మణి యొక్క భార్య. సో లక్ష్మణి యొక్క భార్య ఊర్మిళగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఊర్మిళ ఎవరి యొక్క కుమార్తె అంటే జనక మహారాజు యొక్క కుమార్తెగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఇక్కడ సో ఊర్మిళ సరికి లక్ష్మణి భార్య, జనక మహారాజు యొక్క జ్యేష్ఠ పుత్రిక. అంటే జనక మహారాజుకు ఇద్దరు కుమార్తెలు అండి. ఒకళ్ళు ఎవరు? మనకు సీత, అదేవిధంగా ఊర్మిళ. సో సీతను వచ్చేసరికి రాముడికి ఇచ్చి వివాహం చేయగా తన జ్యేష్ఠ కుమార్తె అయినటువంటి ఊర్మిళను లక్ష్మణ్కి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో భర్త లక్ష్మణుడు అన్న రాముని వెంట అరణ్యాలకు పోయినప్పుడు ఆమె తపస్సాధనలో ఉన్నది. సో మనకు తెలుసు రాముని వెంట లక్ష్మణుడు కూడా మనకేంది వనవాసం వెళ్ళాడు. సో 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాడు. సో రాముడు, సీత, అదేవిధంగా లక్ష్మణుడు గుర్తుపెట్టుకోవాలి. సో తన భర్త అయినటువంటి లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్ళడంతో ఊర్మిళ, తన భార్య అయినటువంటి ఊర్మిళ ఎక్కడ ఉంది? తపస్సు సాధన ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కానీ గుర్తుపెట్టుకున్న కైకసి చాలా ఇంపార్టెంట్. కైకసి ఎవరు? మనకు సో కైకసరికి రావణుడు, కుంభకర్ణుడు, విభూషణుల తల్లి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం రావణుడు అదేవిధంగా కుంభకర్ణుడు, అదేవిధంగా విభూషణ్ యొక్క తల్లి పేరు మనకు కైకసి అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కైకేయి. సో కైకేయి ఎవరు? మనకు దశరథుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. భరతుడి యొక్క తల్లిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కౌసల్య. సో కౌసల్య ఎవరు? మనకు దశరథుని యొక్క మొదటి భార్య. సో దశరథు యొక్క మొదటి భార్య వరకు మన కౌసల్య కుమారుడే మనకు శ్రీరాముడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ క్యారెక్టర్గా మనం గమనించినట్లయితే ఛాయాగ్రాహిణి. సో ఈ ఛాయాగ్రాహిణి అనేది ఒక రాక్షసి అండి. సో హనుమంతుని చేత సంహరించబడినట్టు రాక్షసే మనకు ఛాయాగ్రాహిణి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి తాటాకి. సో తాటాకి ఎవరు? మనకు ఇక్కడ మనకు తాటాకి మరణంతోనే, అంటే
తాటాకి సంహరణతోనే రావణ వంశాన్ని సంహరణ మొదలైనట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంత అంటే సో రాముడి చేత మొట్టమొదటిసారిగా సంహరించబడినటువంటి రాక్షసి పేరే మనకు తాటాకి అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా అయింది. ఈ తాటాకి ఎవరు? సో ఈ తాటాకి ఎవరంటే రావణి యొక్క సో అమ్మమ్మగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. ఇక్కడ తాటాకి యొక్క మనవడే మనకు రావణుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చరికి ఈ తాటాకి మారీచు అదేవిధంగా సుబాహులకు తల్లి అంటే ఇక్కడ మనకు మారీచుడు అదేవిధంగా సుబాహులు ఎవరి యొక్క కుమారులు అంటే తాటాకి కుమారులను గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక బిట్టు కూడా మనకు మారీచుడు అనగానే ఇంకొక బిట్టు కూడా మనకు గుర్తు రావాలి. అంటే ఇక్కడ మనము మాయా లేడి రూపంలో వచ్చినటువంటి రాక్షసుడు ఎవరే అంటే మారీచుకుడు అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ క్యారెక్టర్ మనం గమనించిన తార. సో తార ఎవరు? మనకు తార వచ్చేసరికి మనకు వాలి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ. తార ఎవరండి? సో వాలి యొక్క భార్యగా గుర్తుపెట్టుకోవాలి. ఈ తారాకు అదేవిధంగా వాలికి పుట్టినటువంటి సంతానం మనకు అంగదుడు అని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ గమనించినట్లయితే త్రిజట చాలా ఇంపార్టెంట్ అండి. త్రిజట. సో త్రిజట ఎవరు? రావణుడు సీతను ఎత్తుకొని పోయి లంకలో బంధించినప్పుడు ఆమెకు కావలిగా ఉంచిన రాక్షస స్త్రీలలో ఒకరు. అంటే ఇక్కడ ఈమె త్రిజట అనేది జనరల్గా మనం చెప్పుకోవాలంటే త్రిజట ఎవరి యొక్క కుమార్తె అంటే విభూషణుడి యొక్క కుమార్తె. అంటే విభూషణుడు ఎవడు? రావణుడి యొక్క సోదరుడు. కానీ ఇక్కడ సో సీతను వెతుకెళ్ళి రావణుడు ఎక్కడ ఉంచాడు? లంకలో ఉంచాడు. సో ఆమెకు కావాలిగా ఉంచినటువంటి రాక్షసురాలలో ఒక రాక్షసే మనకు త్రిజటగా గుర్తుపెట్టుకోవాలి. ఈ త్రిజట సీతకు సహకరించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా. అంటే త్రిజట సీతకు ఏం చెప్తుందంటే సో నువ్వేం కంగారు పడకు, రాముడు వచ్చి నిన్ను తీసుకెళ్తాడు అని చెప్పినటువంటి వ్యక్తి త్రిజట. ఈ త్రిజట ఎవరి యొక్క కుమార్తె అంటే రావణుడి సోదరుడైనటువంటి విభూషణుడి యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ ఎవరు మనకు? సో నెక్స్ట్ మనకు ధాన్యమాలిని చాలా ఇంపార్టెంట్. ధాన్యమాలిని ఎవరు? సో రావణుడి యొక్క రెండవ భార్య. అంటే రావణుడికి ఇద్దరు భార్యలు ఉంటారండి. ఒకళ్ళు ఎవరంటే సో అందులో రెండవ భార్య ఎవరంటే మనకు ధాన్యమాలిని గుర్తుపెట్టుకోవాలి. ఈ ధాన్యమాలినికి అదేవిధంగా రావణుడికి పుట్టినటువంటి సంతానం మనకు అతికాయనుడు చాలా ఇంపార్టెంట్. అంటే ఇక అతికాయనుడు ఎవరికి పుట్టిన సంతానమై అంటే సో ధాన్యమాలినికి అదేవిధంగా రావణుడికి పుట్టినటువంటి సంతానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో ధాన్యమాలిని ఎవరై అంటే రావణుడి యొక్క రెండవ భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఎవరు మనకు? అనల ఎవరు మనకు? విభూషణి యొక్క కుమార్తె. అంటే ఇప్పుడు మనం త్రిజట చెప్పుకున్నాం, త్రిజట కూడా విభూషణి యొక్క కుమార్తె. అదేవిధంగా అనల కూడా విభూషణి యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చారు మనకు మండోదరి. సో ఇప్పుడే మనం చెప్పుకున్నాము రావణుడికి ఇద్దరు భార్యలు ఉంటారండి. అందులో సో మొదటి భార్య వచ్చరికి మండోదరి. ఈ మండోదరి యొక్క సంతానమే మనకు ఎవరంటే మనకు ఇంద్రజిత్తుడు అదేవిధంగా అక్షయ్ కుమారుడుగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడికి యొక్క మరొక పేరే మనకు మేఘనాథులని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడు ఎవరి చేత మరణించాడంటే లక్ష్మణ చేతిలో మరణించినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు సో ఇక్కడ మంతర చాలా ఇంపార్టెంట్. మందర ఎవరు? మనకు కైకేయ చెలికత్తె. కైకేయికి దుర్బోధన చేసి రావణుడు అరణ్యవాసానికి చేయడానికి కారకురాలైనటువంటి వ్యక్తిగా మనం గుర్తుపెట్టుకోవాలి. కైకేయి ఎవరంటే ఇక్కడ మనకు మందర ఎవరంటే కైకేయి యొక్క చెలికత్తె. సో ఈమె కైకేయికి దుర్బుద్ధి చేసి రాముడు 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళడానికి ముఖ్య కారకులైనటువంటి వ్యక్తిగా మనము ఈ మంత్రను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఎవరు? మాండవి. సో మాండవి ఎవరు మనకు? మాండవి వచ్చేసరికి మనకు కుజధ్వజుని యొక్క కుమార్తె. అదేవిధంగా భరతుడి యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనము మండోదర వేరు, మందర వేరు, అదేవిధంగా మాండవి వేరు. మాండవి వచ్చేసరికి ఎవరే అంటే జనక మహారాజు సోదరునటువంటి కుజధ్వజుడి యొక్క కుమార్తె. ఇతను తన కుమార్తెను ఎవరికి ఇచ్చి వివాహం చేశాడంటే భరతుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రేణుకాదేవి. చాలా ఇంపార్టెంట్. రేణుకాదేవి ఎవరు మనకు? జమదగ్ని భార్య, పరశురాముని తల్లి. చాలా ఇంపార్టెంట్. మనకు రావుని దశావతారాలలో ఒక అవతారం, ముఖ్యమైన అవతారం పరశురాముడు. ఈ పరశురాముడు ఎవరికి జన్మించాడంటే రేణుకాదేవి అదేవిధంగా జమదగ్నికి మనకు పుట్టిన సంతానంగా పరశురాముని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పరశురాముని యొక్క ఆయుధం ఏంటి? మనకు గొడ్డలిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు వేదావతి. వేదావతి ఎవరు మనకు? సీత పూర్వజన్మపు పతివ్రత. ఈమెను లక్ష్మీదేవి అవతారం
అవతారంగా భావిస్తారు. వేదావతి ఎవరంటే సీత. సో సీత పూర్వజన్మకు పతివ్రత, ఈమెను లక్ష్మీదేవి అవతారంగా అందరూ భావిస్తుంటారనగా గుట్లు పెడతారు. వేదావతి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసరికి లంకిని. సో లంకిని ఎవరు మనకు లంకకు కాపలాగా ఉన్నటువంటి ఒక రాక్షసి. అంటే సో ఈ లంక రాజ్యానికి సో ద్వారపాలకురాలిగా ఉన్నటువంటి రాక్షసే మనకు లంకని అని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతానే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఎవరంటే స్త్రీ క్యారెక్టర్ ఎవరంటే శబరి. చాలా చాలా ఇంపార్టెంట్. సో రాముని భక్తురాలు, సో సిద్ధ యోగిని, మతాంగ మహర్షి శిష్యురాలు, రాముని రాకక ఎదురు చూసినటువంటి వృద్ధురాలు. చాలా చాలా ఇంపార్టెంట్. మనం చూస్తుంటాము చాలా మూవీస్లలో రాముడికి ఒక ఇంగ్లీ పనులను తినిపించిన వ్యక్తే మనకు శబరి అని గుర్తుపెట్టుకోవాలి. సో ఈమె ఎవరి యొక్క శిష్యురాలు ఇక్కడ? సో మాతాంగ మహర్షి యొక్క శిష్యురాలు, రాముని రాకక ఎదురు చూసినటువంటి వృద్ధ భక్తురాలిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే శాంత. శాంత ఎవరు మనకు దశరథుని మిత్రుడైనటువంటి సో రామపాదుని కుమార్తె. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రామపాదుడు సో అంగరాజ్యానికి సంబంధించిన రాజు. సో ఇతని యొక్క కుమార్తె మనకు శాంతని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. ఈ శాంత యొక్క భర్తే మనకు ఋష్యశృంగుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఋష్యశృంగుని ఆధ్వర్యంలో దశరథ మహారాజులు పుత్రకామ యేష్టి యోగం చేసినట్లుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే శూర్పణఖ. చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ శూర్పణఖ ఎవరు మనకు రావణి యొక్క చెల్లెలు. సో రాముని వనవాస కాలంలో అతనిపై మోజు పడింది. లక్ష్మణుడు ఆమె ముక్కు, చెవులు, పెదాలు కోసివేసినటువంటి వ్యక్తి. అంటే ఇక్కడ మనము శూర్పణఖ ఎవరంటే రావణుడి యొక్క చెల్లెలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. సో రావణుడు, లక్ష్మణుడు, అదేవిధంగా సీత వనవాసంలో ఉన్నప్పుడు రామునిపై ఇష్టపడినటువంటి వ్యక్తి మనకు శూర్పణఖ అని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ శూర్పణఖ యొక్క ముక్కు, చెవులు, కళ్ళు కోసినటువంటి వ్యక్తి మనకు లక్ష్మణుడుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే శృతకీర్తి. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ శృతకీర్తి ఎవరు మనకు? సో జనక మహారాజు యొక్క సోదరుడైనటువంటి కుజధ్వజుడి యొక్క రెండో కుమార్తె ఈ శృతకీర్తిని ఎవరికి ఇచ్చి వివాహం చేశాడంటే కుజధ్వజుడు. సో ఇక్కడ శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేసినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉన్నది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే శరమ. సో శరమ ఎవరు మనకు? విభూషణి యొక్క భార్య పేరే మనకు శరమ. చాలా చాలా ఇంపార్టెంట్. శరమ ఎవరు అంటే విభూషణి యొక్క భార్య. నెక్స్ట్ వచ్చేసరికి త్రిజట కూడా విభూషణి యొక్క కుమార్తెగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. చిట్ట చివరికి సో రావణుడికి సో రావణ్ నుంచి సో రాముడి వైపు వచ్చినటువంటి వ్యక్తి మనకు విభూషణ గుర్తుపెట్టుకోగా, ఈ రావణుడి యొక్క సంహరణలో రాముడికి సహాయం చేసినటువంటి సో ఇండైరెక్ట్గా రాముడికి సహాయం చేసినటువంటి వ్యక్తి విభూషణుడిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. సో రావణుని మరణం తర్వాత లంక రాజ్యానికి అధిపతి నుండి వ్యక్తి మనం విభూషణుడని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉన్నది. సో నెక్స్ట్ కనుక సీత. సో అందరికి మనకు తెలుసు సీత ఎవరు? జనకుడు యాగం చేసి భూమిని దున్నగా నాగేటి చాలలో లభించింది రాముని భార్య. సో ఇక్కడ మనం చెప్పుకున్నాము. సో జనకుడు యాగం చేసి భూమిని దున్నుతుండగా నాగేటి చాల లభించినటువంటి వ్యక్తి మనకు సీతగా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ సీతకి మనకు జానకి అని పేరు ఉందని గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా సో భూదేవి అని పేరు కూడా ఉన్నట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఈ సీతకు వేదావతే తిరిగి సీతగా జన్మించినట్లుగా మనము ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ వచ్చి మనకు సునైన ఎవరు మనకు జనక మహారాజు యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎంతైనా ఉంది. ఈ జనక మహారాజు అనగా మనకు సో విదేహ వంశం లేదా సో మిథిలి వంశం గుర్తురావాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉంది. సో నెక్స్ట్ కనుక గమనించిన సుమిత్ర ఎవరు మనకు? సో దశరథుని యొక్క భార్య సుమిత్ర. ఈ సుమిత్రకు పుట్టినటువంటి సంతానం మనకు సరికి లక్ష్మణుడు, అదేవిధంగా శత్రుఘ్నులను గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సురస. సో సురస ఎవరు మనము? ఈ సురస సరికి నాగమాత. సో హనుమంతుని చేత ఓటం పాలైనటువంటి రాక్షసిగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతా ఉంది. నెక్స్ట్ వచ్చరికి మనకు సులోచన. సో సులోచన ఎవరంటే మనకు ఇంద్రజిత్తుని యొక్క భార్యగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఇక్కడ అంతా ఉంది. ఇంద్రజిత్తుడు ఎవరు మనకు? సో ఇంద్రజిత్తుడు మనకు రావణుడు, అదేవిధంగా మాండవికి జన్మించినటువంటి కుమారుడుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడికి మరొక పేరు ఉంది, అది మేఘనాథుడిని గుర్తుపెట్టుకోవాలి. ఈ ఇంద్రజిత్తుడు ఎవరి చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాలండి? సో లక్ష్మణుని చేతిలో మరణించినట్లుగా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఇక్కడ అంతైనా ఉన్నది. సో నెక్స్ట్ కనుక గమనించినట్లయితే సింహిక. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ సింహిక ఎవరంటే హనుమంతుని చేత సంహరించబడినటువంటి రాక్షసిగా మనం గుర్తుపెట్టుకోవాలి. సింహిక వచ్చేసరికి ఎవరండి? హనుమంతుని చేత సంహరించబడినటువంటి రాక్షసురాలిగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనకు రామాయణంలో కొన్ని ముఖ్యమైనటువంటి స్త్రీ పాత్రలుగా మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో మరొక వీడియోలో సో ఈ రామాయణంలో మరికొన్ని ముఖ్యమైనటువంటి పాత్రల గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ.